నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తంగలపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలో టీజీఎస్డబ్ల్యూ ఆర్ఎస్పీ ఎంసీ విద్యాలయంలో నిర్వహించిన సంక్షేమ వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో బహుమతులు ప్రదానం చేసిన కలెక్టర్. సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి నాయకుల పాదయాత్ర. ఈ నెల 25న కవితగా ప్రకటించే పార్టీ కార్యక్రమాల వరకు చేరుకుంటామని వెల్లడి. గ్రామాల్లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని పోలీసు సిబ్బందికి సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలతో మహిళా భక్తుల సందడి. కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన నాక్ కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు పోటీలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద తంగళ్లపల్లి మండలం బద్దనేపల్లి టీజీఎస్డబ్ల్యూ ఆర్ఎస్సీపీఎం శ్రీ విద్యాలయంలో విద్యార్థులకు క్విజ్, డిబేట్, చిత్రలేఖనం తదితర పోటీలు మంగళవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారని, జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటిదాకా చేసిన పనులు వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనకు కార్యక్రమం అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గ్రామాలు, మున్సిపాలిటీలో పారిశుద్ధ పనులు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక వైద్యుల నిపుణులతో వైద్య పరీక్షలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, అవగాహన కల్పించామని, రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనల అమలు, గ్రామ రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించామని వివరించారు. ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందని, అన్ని విద్యాలయాల్లో కామన్ డైట్ మెనూ అమలు చేస్తుందని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంక్షేమ శాఖ అధికారి రవీంద్రరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజు, జిల్లా పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్, గురుకులాల డీసీఓ తెరిసా, తహసీల్దార్ విజయప్రకాష్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సిలివరి లావణ్య, ప్రిన్సిపల్ బి పద్మ తదితరులు పాల్గొన్నారు. So technology is not a problem. Wrong use is the problem. Therefore, I strongly believe
that technology is a boon. Thank you. They said technology makes life easy and helps in education. They Story 5th class, Sahitya of 5th class. నేను ప్రత్యేకంగా ఇప్పుడు మనకి వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడాలి అంటే కామన్ డైట్ మెన్యూ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, తెలుసు కదా. మీ బ్యాక్ సైడ్ లో మీరు అంత పెద్ద పోస్టర్ పెట్టారు, కామన్ డైట్ మెన్యూ. దీనిలో ఏం వారంలో ఏం రోజుకి మీకు ఏం ఫుడ్ ఇవ్వాలి, అది స్టాండర్డ్ మెన్యూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. సో ఇది మీ స్కూల్లోనే మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్లో ఆ వారంకి ఆ గివెన్ డేట్ కి అదే మెన్యూ ఉంటుంది. సో దాట్ మీ అందరికి ఒక క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి ఆ ఆలోచనతో అది డిసైడ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దాట్ మనకి డైట్ చార్జెస్ కూడా పెరగడం జరిగింది. సో ఆల్ దాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యువర్ గుడ్ హెల్త్. మీరు అందరం ఆరోగ్యపరంగా ఉంటేనే మీరు మంచిగా చదవగలుగుతారు. సో ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి యువర్ బాడీ అండ్ దెన్ యువర్ బ్రెయిన్ అండ్ దెన్ న్యాచురలీ మీరు అన్ని విధాలు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి మనము మాట్లాడాము. ఇవాళ మీ అందరికీ ప్రోగ్రామ్స్ చూసి చాలా సంతోషం. ఆల్రెడీ మీ టీచర్ గారు, సర్పంచ్ గారు మీ డిబేట్ విషయం గురించి మాట్లాడారు. మీ డాన్సెస్ చూసాము, మీ ఎగ్జిబిషన్స్ పెట్టారు, అది కూడా చూసాము. చాలా సంతోషం. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏమైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక 2 to 3 మాటలు ఎప్పుడైనా చెప్తా. ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ మీరు టెక్స్ట్ బుక్స్ తో పాటు మీ సరౌండింగ్ లో ఏమైనా జరుగుతుంది అది మీద మీకు అవేర్నెస్ ఉండాలి, ఆహ్వానం ఉండాలి. అది ఎలా వస్తుంది? ఎనీబడి సే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్. ఏం శాటిలైట్ కొత్తగా వచ్చింది, మీ రాష్ట్రంలో హూ ఇస్ యువర్ చీఫ్ మినిస్టర్, రైతుల కొరకు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఎన్వైరన్మెంట్, అలాంటి అన్ని అవేర్నెస్ ఎలా తెలుస్తుంది మీకు? న్యూస్ పేపర్. సో డూ యూ గెట్ న్యూస్ పేపర్ ఇన్ యువర్ లైబ్రరీ హియర్? హౌ మెనీ ఆఫ్ యూ రీడ్? అట్లీస్ట్ 8th 9th క్లాస్ పిల్లలు చదవాలి ఖచ్చితంగా. సో ఫస్ట్ థింగ్ ఇస్ నాట్ జస్ట్ యువర్ టెక్స్ట్ బుక్స్, యూ షుడ్ definitely read newspaper or some other book apart from your textbooks. అది చిన్న స్టోరీ బుక్స్ ఉండొచ్చు, పోయిటరీ బుక్ ఉండొచ్చు, డ్రాయింగ్ బుక్ ఉండొచ్చు. Inculcate that habit because books are truly your best friends. Every individual has some hobby. That hobby doesn't mean that you must be a big star and మీరు పెద్ద స్టేజ్ కి వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు, అట్లా కాదు. Whatever makes you happy. In your మీరే చేసారా ఈ డ్రాయింగ్? You like drawing? It makes you happy? So you find out what makes you happy. Some people like to draw and they feel happy. Some children like. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి తెలంగాణ జాగృతి నాయకుడు పూసల వినయ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి మేడ్చల్ జిల్లా వరకు పాదయాత్ర ప్రారంభమైంది. ఈరోజు మండలానికి చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరద సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత 20 సంవత్సరాల క్రితం సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ యువతకు, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మను ప్రాధాన్యతగా తీసుకుని పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర సాధన కోసం కవిత నిరంతరం పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో రాజకీయ కారణాలతో ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికించి జైలుకు పంపించారని, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని భావిస్తున్న ప్రజల కోరిక మేరకు తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పాటుకు ముందుకొస్తున్న నేపథ్యంలో కవిత నాయకత్వం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో తెలంగాణ జాగృతి నాయకులు కదిరే భాస్కర్ గౌడ్, మంద అనిల్, నూనె మల్లేష్ యాదవ్, తుమ్మల దిలీప్, తోట కనకయ్య, సలేంద్ర, నవీన్, ఎడ్ల రమేష్, చెరుకుపల్లి శైలజ, కలికోట దేవేంద్ర, చెరుకుపల్లి రాకేష్, బుల్గం సంధ్య, యామన్న పగారి, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
నాయకత్వం నాయకత్వం జై జాగృతి జై జాగృతి. ఏప్రిల్ 25 మేడ్చల్ జిల్లాలోని హుజూరాబాద్ అద్వైత కన్వెన్షన్లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు నూతనంగా పెట్టబోయే పార్టీ ఆవిర్భావం ఉన్నందున ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పెంగళపల్లి మీదుగా మన జాగృతి యువ నాయకులు పూసల వినయ్ గారు అలాగే మా జాగృతి జిల్లా నాయకులమందరం కలిసి ఈరోజు సిరిసిల్ల నుంచి 4 రోజుల పాటు మేడ్చల్ జిల్లాలోని పార్టీ ఆవిర్భావ వేదిక దాకా మేమందరం కలిసి ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది. కవితక్క గారు మనందరికీ సుపరిచితురాలు. గతంలో ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ప్రజలకు చాలా సేవ చేశారు. కవితక్క గారు తెలంగాణ జాగృతి స్థాపించి 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఆవిడ సేవలు చేసుకుంటూ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసి పుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి యువతకు కూడా కొంత ఉపాధి కల్పించినటువంటి ప్రయత్నం చేశారు. కవితక్క గారు సుదీర్ఘంగా 20 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ సాధించే దిశగా కవితక్క గారు కీలక పాత్ర పోషించారు కేసీఆర్ గారితో కలిసి. తదనంతరం పార్టీలో జరుగుతున్న అవకతవకలను కవితక్క వేలెత్తి చూపిస్తే కుటుంబ సభ్యులే ఈటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కొంతమంది సంతోషరావు గారు కావచ్చు, కుటుంబ సభ్యులే అక్క కంట్లో పొడిచి అక్కను పార్టీ నుండి సస్పెండ్ చేసేటట్టు వాళ్ళు కేసీఆర్ గారు తప్పుడు సమాచారం ఇచ్చి అక్కకు ఎలాంటి సమాచారం లేకుండా కనీసం నోటీస్ లేకుండా అక్కను పార్టీ నుంచి గెంటివేయడం జరిగింది. తర్వాత కాలంలో కూడా అక్కను ఢిల్లీ నాయకులతో కుటుంబ సభ్యుల చేతులు కలిపి అక్కను లిక్కర్ స్కామ్కు సంబంధమైనటువంటి లిక్కర్ స్కామ్లో అక్కను ఇరికించి 5 నెలల పాటు అక్కను జైల్లో వేయడం జరిగింది. తదనంతరం ఢిల్లీ కోర్టు, హౌస్ రెవెన్యూ కోర్టు అక్కకు అనుకూలంగా కవితకు ఏ తప్పు చేయలేదని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం వల్ల ప్రతిపక్ష నాయకులు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులందరికీ చెంపపెట్టుగా జరగడం జరిగింది. కవితక్క గారు ఇవన్నీ ఇంత దుర్మార్గంగా అక్కను హింసించినా కానీ కవితక్క వెనుకాడు వేయకుండా ఒక ఝాన్సీ రుద్రమదేవిలాగా ముందుకొచ్చి అక్క జనం బాట అనే కార్యక్రమాన్ని తీసుకొని 20 జిల్లాల్లో అక్క తన ముద్ర వేసుకోవడానికి ప్రజల పక్షాన కొట్లాడుతున్న సందర్భంలో జనమే అక్క జనం బాట కాదు, జాగృతి సంస్థ కాదు అక్క, మీరు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలి, ప్రజలకు మీరు అండదండగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరంగా ఉంటున్నారు, ఢిల్లీ భాషలో గులాంలుగా ఉంటున్నారు అక్క. కాబట్టి మీరు లోకల్ పార్టీ, రాష్ట్ర పార్టీ ఒకటి ఏర్పాటు చేసి మీరు మా తెలంగాణ ప్రజలకు ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా ఉండాలని చెప్పేసి ఈ జనం బాటలో అక్కకు పిలుపు వచ్చింది. కాబట్టి అక్క ప్రతిపక్షం కంటే ముందే ప్రతి సమస్య, ఖమ్మం వెలుగుమట్లు అయితేంది, ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితేంది, హైడ్రా అయితేంది, ఇప్పుడు మూసి కానీ ముంగట ఎన్నో కార్యక్రమాలు అక్క తీసుకొని ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కవితక్క గారు ముందుంటారు. కాబట్టి కవితక్క గారు పెట్టబోయే పార్టీకి ఈ తెలంగాణ సమాజం అంతా ఆశీర్వదించాలి. పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే పెద్ద ఎత్తున జాయిన్ అయ్యి కవితక్కను ఆశీర్వదించాలి. ఈ సభకు వేలాది మంది వచ్చి అక్కను ఆశీర్వదించాలని చెప్పి మనసుగా కోరుకుంటూ గతంలో కూడా అక్క కూడా గతంలో ఇక్కడికి లాస్ట్ మంత్లో కూడా వచ్చే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల సభ రాలేదు. కాబట్టి ఇప్పుడు ముందున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసి కవితకు ఆశీర్వదించి మనసుగా కోరుకుంటూ జై జాగృతి, జై తెలంగాణ, కవితక్క నాయకత్వం. గ్రామాల్లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. ఈ రోజు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను సమగ్రంగా పరిశీలించి కేసుల దర్యాప్తులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా పెండింగ్ లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి చట్టపరంగా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లపై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘాను కఠినతరం చేయాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సమగ్ర భద్రతను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు గ్రామస్తులను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
తెలియని కాల్స్, మెసేజ్లు, లింకులు, ఓటీపీలను ఎవరితో పంచుకోవద్దని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, వాహనదారులకు హెల్మెట్లు, సీటు బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలు, మైనర్ డ్రైవింగ్లపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు నేరాల నియంత్రణపై సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను, వ్యాపారస్తులను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. స్టేషన్ పరిధిలో గంజాయి, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్ సిబ్బంది ఉన్నారు. వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఈరోజు మంగళవారం కావడంతో అమ్మవారికి భక్తులు బోనం మొక్కులు సమర్పించారు. మద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు బోనాలు నెత్తిలో పెట్టుకుని అమ్మవారిని కొలుస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శివశక్తులు పూనకలతో సందడి చేస్తూ ఆలయంలో అమ్మవారికి కళ్ళు శాఖ నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారికి పట్నాలు వేస్తూ గావు పిల్లలతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సిరిసిల్లాలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా సిరిసిల్ల డాల్ఫిన్ వర్సెస్ ఎల్లంతుకుంట సూపర్ కింగ్స్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ను NAFSCOB చైర్మన్ కొండూరు రవీందర్ రావు టాస్ వేసి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని బ్యాటింగ్ చేసి క్రీడాకారులకు ఉత్సాహం నింపారు. సిరిసిల్ల డాల్ఫిన్స్ వర్సెస్ ఇల్లంతుకుంట సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సిరిసిల్ల డాల్ఫిన్ జట్లు 125 పరుగులు చేయగా ఇల్లంతుకుంట సూపర్ కింగ్స్ జట్టు 84 పరుగులు చేసి లక్ష్య ఛేదనలో విఫలమైంది. సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టు విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దూస రాహుల్ నిలిచారు. విజేతలకు ప్రైజ్ మనీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బొల్లి రామ్మోహన్, బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి సబ్బని హరీష్, కాసుల మహేందర్, గుగ్గిళ్ల అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సార్ బ్యాట్ బ్యాట్ బాగున్నాయి. మనందరిలో స్ఫూర్తి నింపడం జరిగింది. మరొకసారి పెంపొందించడానికి క్రీడా ఈ టోర్నమెంట్ నిర్వహణకు కారకులైన మనందరి అభిమాన నాయకుడు కేటీఆర్ గారికి మరొకసారి
है भाई, शॉट है भाई। बस से कुछ नहीं होता भाई, देख ले। మంచిగా కళాలు పెడుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తంగలపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలో టీజీఎస్డబ్ల్యూ ఆర్ఎస్పీ ఎంసీ విద్యాలయంలో నిర్వహించిన సంక్షేమ వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో బహుమతులు ప్రదానం చేసిన కలెక్టర్. సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి నాయకుల పాదయాత్ర. ఈ నెల 25న కవితగా ప్రకటించే పార్టీ కార్యక్రమాల వరకు చేరుకుంటామని వెల్లడి. గ్రామాల్లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని పోలీసు సిబ్బందికి సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలతో మహిళా భక్తుల సందడి. కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన నాక్ కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.